నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూలై మాసంలో గురుగారు కన్యా రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? అయితే మనము ఈ యొక్క 2025లో చూస్తే కనుక ఏ రాశి అయితే గత 19 సంవత్సరాలుగా, ఏ రాశి అయితే గత 13 సంవత్సరాలుగా, 9 సంవత్సరాలుగా, 7.5 5 సంవత్సరాలుగా, లాస్ట్ అంటే 2.5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, భయపడుతూ, నలుగురిలో ఒకరిలా కాకుండా ఎవరు గుర్తించలేని పరిస్థితిలో, ఎవరున్నా కూడా ఎవరు లేనటువంటి ఒంటరితనాన్ని భరాయించి ఏ చేద్దామన్నా ముందుకు వెళ్దామన్నా లేనటువంటి స్థితిగతులు, అలా నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, సంపాదించగలుగుతారు, 100 మంది సమానం చెప్పగలుగుతారు. ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏ రాశి వారికి ఉండదు అని చెప్పొచ్చు. వారికి ఉన్నటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ, పొజిషను ఏ రాశి వారికి కూడా సొంతం కాదు. వారి ఆలోచన విధానం కావచ్చు, వారి ఆచరణ విధానం కావచ్చు, కలుపుగొడు తత్వం కావచ్చు, ఇవన్నీ వారికి పుట్టుకతో వచ్చినటువంటి గుణాలు. అలానే నలుగురిని కలుపుకుపోయేసి నలుగురిలో ఒకరిలా కాకుండా ఒకరు సపరేటు, ఎవరినైనా ఒకటిగా చూసేటువంటి తత్వం. ఎంతటి సమస్యనైనా సరే ప్రపంచంలో వచ్చినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పేది ఆ మూలం కన్యారాశి వారై ఉంటారు. ఖచ్చితంగా మనం చూసుకుంటే కన్యారాశి వారి వల్లే ప్రపంచం ఇలా ఉందా అని చెప్పొచ్చు. అంతటి స్థితిగతులు ఉంటాయి. ఎందుకంటే కన్యారాశి వారికి ఆ శివుని యొక్క అర్ధావతారం ఉంటుందన్నమాట. అర్ధనారీశ్వరుడు అంటారు కదా. ఈ అర్ధనారీశ్వరుడు ఉండేటువంటి రాశే ఈ యొక్క కన్యారాశి అధిపతి. కాబట్టి కన్యారాశి వారు ఎక్కడున్నా కూడా అక్కడంతా స్వస్యశ్యామలంగా, సుఖంగా, సుసువదనంగా ఉంటుంది. అది కన్యారాశి వరకు గొప్పతనం. ఇకపోతే ఈ అంతా ఎందుకు చెప్తున్నానంటే జూలై మాసంలో అంటే 2025 సంవత్సరం రాగానే కన్యారాశి వారికి అదృష్టం అనేది చిన్న చిన్నగా మొదలైంది. ఇక జూలై మాసం వచ్చిందంటే కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారమే. జూన్, జూలై, ఆగస్టు 3 మాసాలు కూడా కన్యారాశి వారికి అదృష్టం అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా, ప్రతిఫలంగా అసలు ఎందుకురా బాబు వేరే రాశి వాడు కన్ను కొట్టేలా ఉండదు అనమాట. కన్ను కొట్టడం అంటే అలా వచ్చి ఎదురుగా నిలబడి కన్ను కొట్టడం కాదు. అంటే అంత కుళ్ళుకునే విధంగా ఉంటుంది. అంటే అంత నరదిష్టి ఉంటుంది కన్యారాశి వారికి. అంత పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి. పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు, పేరు ప్రఖ్యాత, ఎందులోకి అడుగుపెట్టినా అక్కడ ఉన్నటువంటి వనరులు సృష్టించబడడం, కొత్తమైనటువంటి అవకాశాలు ఎంచుకోవడం, అందులోనే వీళ్ళు రాణించడం అన్నీ కూడా జూన్, జూలై మాసంలోనే వీరికి సొంతం. ఆగస్టులో అయితే ఇక పూర్తిగా నిలదొక్కుంటారు అని అనుకోవచ్చు. 100 మంది కాదు, ఇంకొక సంఖ్య పేసి అది 1,00,000 మంది అయినా సరే కూడా వీరు వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఇండస్ట్రీలు స్థాపించేటువంటి స్థాయికి, ఆ ఒక పొజిషన్కి వెళ్ళగలటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ, వనరు సృష్టించేటటువంటి ఆ ఒక మాసం ఈ యొక్క కన్యారాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి మాసం కూడా జూన్, జూలై మాసాలు మాత్రమే ఏ సంవత్సరంలోనైనా. అందులో ముఖ్యంగా ఈ యొక్క మనకి శని భగవానుడు మారిన తర్వాత మీనరాశిలో రావడంతో వీరి అదృష్టం అనేది పట్టని పగ్గాలు లేవు. ఎక్కడైనా కన్యారాశి వారు కనిపిస్తే వారిది నిజంగా కన్యారాశి కిడ్నాప్ చేసేసేయండి. ఎందుకంటే వారు మరీ దొరకరు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు. వారి అపాయింట్మెంట్స్ కూడా దొరకవు, ఖచ్చితంగా దొరకవు. వారి ఇంట్లో ఉన్నటువంటి భార్య, బిడ్డలకి, తల్లిదండ్రులు కూడా అపాయింట్మెంట్స్ దొరకదు. అంటే కావాలని కాదు, అంత స్థాయికి వెళ్ళగలుగుతారు. వారి అపాయింట్మెంట్ దొరకడమే కష్టమా అనేటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు. టీవీ పెడితే సీఎం అయినా కనిపిస్తాడు కానీ కన్యారాశి కనిపించరు. ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. దాంట్లో మొదటిగా అడుగు వేసేది జూన్, జూలై మాసాల్లోనే. అయితే ఈ జూలై మాసంలోనే అలాంటి అడుగుపడేటువంటి స్థితిగతులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జూలై మాసం రావచ్చు, కానీ 2025 సంవత్సరం జూలై మాసం అనేది అదృష్టం కన్యారాశి వారికి. ఎందుకంటే శని భగవానుడు మారాడు కదా, అందుకు. ఇందులో గోచార ప్రకారంగా వీరికి కుజ దశ అంటే కుజుని యొక్క అంతర్దశ లేదా దశ కానీ ఉంటే, మహర్దశ కానీ అంతర్దశ కానీ ఉంటే కనుక, లేదంటే కనుక రవి భగవాన్ యొక్క దశ అంతర్దశలు ఉన్నట్టయితే, బుధ భగవాన్ యొక్క దశ అంతర్దశలు ఉన్నట్టయితే కనుక వారైతే మాత్రం ఖచ్చితంగా ప్రపంచంలో దొరకరు. టిఫిన్ చేయడానికి అమెరికా, డిన్నర్ చేయడానికి లంచ్ చేయడానికి లండన్, డిన్నర్ చేయడానికి ఇండియా, ఈ రకంగా ఉంటారు వారు. ఇలాంటి స్థాయికి వెళ్తారు. కాబట్టి ఈ యొక్క దశ అంతర్దశలు కానీ వారికి కలిసి వచ్చినాయా, ఇక అంతే, వానికి దరిద్రం కాదు, అదృష్టం కూడా దరిద్రంలో పట్టిద్ది. అలాంటి స్థితిగతులు ఉన్నాయన్నమాట కన్యారాశి వారికి. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా వినాల్సిందే. ఎవ్వరు కూడా ఎదుటి వ్యక్తిని నమ్మారా మీ నెత్తిని చేయబెడతారు. నెత్తిని చేయబెట్టడం ఆయిల్ రావడానికి కాదు,
మిమ్మల్ని దించడానికి. అందుకని శత్రువులు కూడా కన్యారాశి వారికి గట్టిగా ఉన్నారు. గట్టిగా అంటే బలంగా కాదు, ఎక్కువ మంది ఉన్నారు. వారి యొక్క మాటలతోనే బురిడి కొట్టించగలుగుతారు. కన్యారాశి వారు ఏంటంటే స్వతహాగా ఎవరికైనా హెల్ప్ చేయాలి, శత్రువుకైనా సరే హెల్ప్ చేయాలని ఒక ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఎవరైనా వచ్చి దేహే అని అడిగితే జేబులో ఉన్నది మొత్తం ఇస్తారు కన్నుల్లాగా, అలానే ఉంటారు. కాబట్టి వీరికి ఆ అదృష్టంతో పాటు కొంతమేర శత్రు భయం కూడా ఉంటుంది. కన్యారాశి భయపడతారని కాదు, శత్రువులు కూడా కొంత ఉన్నారు. వారిని అధిగమించాలంటే మంచిగా ఉంటూనే మీ పని మీరు చేసుకోండి. మరొకటి ఉంది, కన్యారాశి వారు ఎక్కువగా గమనించుకొని ముందుకు వెళ్ళాల్సింది ఏం చేయాలి అంటే కనుక, మనం ఏం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఏ పని చేస్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఎలాంటి వాటిలోకి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నాం అనేటువంటి విషయాలు, పర్సనల్గా ఏం చేసే విషయాలు ఎదుటి వారికి ఎవ్వరికి కూడా చెప్పకూడదు. అలా చెప్పడం ద్వారా నరదిష్టి పెరుగుతుంది, మన మీద శత్రుత్వం పెరుగుతుంది. ఏం చేయాలి అనేది వారు శత్రువుతో మంచిగా ఉండేసి ఆలోచిస్తారు. మంచిగా ఉండేసి మన గొయ్యి తీయాలి అని కట్టప్పలాగా ఆలోచిస్తారు. అంటే క్యారెక్టర్లో కట్టప్ప ఎలా ఉన్నారో ఆ విధంగా ఆలోచించేటువంటి స్థితిగతులు ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్మకూడదు, ఫ్రెండ్షిప్ చేయకూడదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళకూడదు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. 10 రూపాయలు అడిగితే 2 రూపాయలు ఇచ్చి వదిలేయాలి. 10 రూపాయలు ఇచ్చి తగాదా తెచ్చుకోకూడదు. అందుకని మంచివాడికి 10 రూపాయలు కొనుక్కోవాలంటారు. ఇక్కడ మంచివాడైనా చెడ్డవాడైనా 10 రూపాయలు వదిలించుకోవాలి. అందుకని కన్యారాశి వారు బాగుంటారు. లేదంటే కనుక ఖచ్చితంగా కన్యారాశి వారు ఇబ్బంది పడతారు. ఉన్నటువంటి అవకాశాన్ని ఎవరి సలహాలతో చేజార్చుకోకూడదు. ఎందుకంటే రాక వచ్చేటువంటి అదృష్టాన్ని చేజార్చుకోకూడదు. అందుకని ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఎవరినైనా పార్ట్నర్షిప్ చేసుకోకూడదు. వారు అదర్గా ఉన్నటువంటి బిజినెస్ పర్సనే అనుకోవాలి. ఎలాంటి వ్యాపారమైనా సెట్ అవుతుంది. ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. కొత్తగా ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అయితే బంగారం షాప్సు, అలానే సిల్వర్ షాప్సు, హోటల్సు, రెస్టారెంట్సు ఇలాంటి వాటికైతే వీరికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఈ మాసంలో మొదలు పెడితే, అంటే జూలై మాసం 2020 సంవత్సరంలో మొదలు పెడితే, అది ఇక్కడ పౌర్ణమి తర్వాత 12వ తారీఖు తర్వాత కనుక మొదలు పెడితే వీరికి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటిది చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా కూడా 5 స్టార్ హోటల్కి వెళ్ళేటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకని ఈ మాసంలో ఏదైనా వ్యాపారం పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. ఇకపోతే ఈ మాసం మొత్తం కూడా వీరు మాంసాహారం తినకుండా ఉంటే చాలా మంచిది. అదృష్టం అనేది వీరి సొంతమే అవుతుంది. ఎందుకంటే 12వ స్థానంలో వీరికి కేతువుతో కూడినటువంటి కుజుడు ఉన్నారు. అలానే వీరికి 11వ స్థానంలో 10వ స్థానంలో వీరికి గురువు ఉన్నాడు. గురువుతో కూడినటువంటి రవి భగవానుడు. ఈ రవి భగవానుడు 15వ తారీఖు తర్వాత మళ్ళీ 11వ స్థానానికి వస్తారు. అందువలన వీరికి ఇంట్లో తల్లిదండ్రులు కానీ, వీరికన్నా పెద్దవారు కానీ, వారికి ఒక ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలానే ఆస్తి గొడవలు కానీ, వీరికి అన్ని రకాలుగా బాగుండాలి, వీరింట్లో పెద్దవాళ్ళు బాగుండాలి, మనం పెద్దరికంగా ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు మాంసాహారం భుజించకుండా ఈ మాసం మొత్తం కూడా ఏదైనా దీక్షలాగా ఉంటే సరిపోతుంది. వీరు ప్రత్యేకమైనటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాలం ఈ 30 రోజులు. ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా వీరు మాంసాహారం అనేది భుజించకూడదు. ఇంకా వీరికి గనక మంచి అలవాట్లు ఉండాలి అనుకుంటే, ఇంకా వీరికి మంచి జరగాలనుకుంటే, ఆ డ్రింకింగ్ కూడా చేయకుండా ఉంటే వీరికి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. ఇకపోతే పెళ్ళి అయిన వారు ఎవరైనా కన్యారాశి వారు ఉంటే, వారికి ఏవైనా ఎఫ్ఐఆర్స్ ఉంటే, ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉంటారు కదా, ఆ పద్ధతి పాటించుకోవాలి వీరు. అలాంటి అఫైర్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసం మొత్తం ఎలా ఉండాలి అంటే నిగ్రహంగా దీక్ష తీసుకుంటే 40 రోజుల పాటు ఎలా ఉంటారో ఆ రకంగా ఈ జూలై మాసంలో కనుక కన్యారాశి వారు ప్రవర్తిస్తే, అలా కనుక ఉన్నట్టయితే వారిని టచ్ చేసేవారు ఎవరు ఉండరు. ప్రపంచ స్థాయి గల ఆ ఒక పర్సన్గా అవుతారు. ప్రపంచ స్థాయి రికార్డు సాధించగలుగుతారు అన్నమాట. కాకపోతే ఈ యొక్క నియమాలు అనేది పాటించుకోవాలి వీరు. ఇది వీరికి శిక్ష అనుకోవచ్చు, వీరికి కలిసి వచ్చిన కాలం అనుకోవచ్చు, దీక్ష అనుకోవచ్చు. కానీ ఇలాంటి పాటించిన వారు మాత్రమే పై స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం, అవకాశం వీరికి ఉంటుంది. ఇకపోతే వీరికి ఆర్థిక స్థితిగతులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడో రాసినటువంటి వీలునామాలు కూడా వీరికి వచ్చేలా ఉన్నాయి. పూర్వీకుల ఆస్తులు కూడా వీరికి తగాదులైనా, గొడవలైనా, ఏదైనా కోర్టు దాకా వెళ్ళిన విషయాలు కూడా వీరికి వెళ్ళి సానుకూలంగా కనిపిస్తున్నాయి జూలై మాసంలో. ఇకపోతే వీరికి భార్యాభర్తల బంధం, వీరికి అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యన ఎవడో కూడా వచ్చి పుల్లబెడతాడు. పుల్లబెట్టగానే వీడు ఏదో ఒక మాటలు విని, రాములు వారు కనుక ఎవరో మాటలు వినేసి సీతాదేవిని అడవి పాలు చేసినట్టుగానే, సీతాదేవి అడవి పాలు అయినట్టుగానే వీళ్ళు భార్యనో భర్తనో వదిలిపెట్టేస్తారు. ఎవరో చెప్పుడు మాటలు వినే వదిలేస్తారు. వీళ్ళ మీద బాగానే ఉంటుంది, వీళ్ళకి అన్యోన్యత. ఈ చెప్పుడు మాటల మీద వీడి మాట పోద్దని చెప్పి భార్యలు పెడతారనమాట. అట్లాంటి వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా నుండి కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు ఏమైనా ఉంటే, కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ అయినా,
పురుషుడైనా తలదించుకొని ఒక అడుగు ఏం పర్వాలా ముందుకేసి భార్య నాకు కావాలని మళ్ళీ పోయి కాళ్ళు పట్టుకొని తెచ్చుకుంటే వీరికి జీవితకాలం మళ్ళీ కొనసాగుతూ ఉంటారు. కోర్టులకు వెళ్ళినటువంటి విషయాలు కూడా రేపటి రోజున విడాకులు అవుతుంది అనుకున్న విషయాలు కూడా వెళ్ళిపోతాయి. స్త్రీ కూడా అదే పరిస్థితిలో కన్యారాశి అయి ఉంటే పురుషుడి వద్దకు వెళ్ళి తప్పు అయిపోయిందని క్షమించని చెప్పేసి వచ్చేస్తే జీవితంలో మళ్ళీగా విడిపోయేదానికి ఆస్కారం ఉండదు. ఇది కూడా అదృష్టం ఈ యొక్క జూలై మాసంలో కనిపిస్తుంది. ఇక అయితే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు, పెళ్ళైన వారు మాత్రమేనండి, పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ప్రయత్నపూర్వకంగా చేస్తే 22వ తారీఖు జూలై తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానటువంటి కాలంలో పిల్లలు కూడా పుట్టేటువంటి అదృష్టం అవకాశం ఖచ్చితంగా మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి విదేశీయానం, ఈ కన్యారాశి వారికి విదేశీయానం జూలైలో అయితే మాత్రం కనపడట్లేదు. ఎందుకంటే జూలైలో వీళ్ళు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఈ సర్క్యులేషన్ అంతా కూడా పెంచుకునే విధంగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ సెట్ రైట్ అనమాట, ఒక స్థావరం ఒక పద్ధతి ఇక్కడ మొత్తం సెట్ చేసుకుంటారు. ఉన్న దగ్గరే స్థాన బలం పెంచుకుంటారు వీరు. ఆ తర్వాతనే విదేశీ ప్రయత్నం చేస్తారు. కాబట్టి జూలై మాసంలో ఉన్న దగ్గరే ఆ స్థాయిలు పెంచుకునే స్థాయికి కనిపిస్తుంది అనమాట. అందుకని ఉన్న దగ్గరే వీరు చూసుకోవాలి. విదేశీ ప్రయత్నం ఏమైనా ఉంటే ఆగస్టులో ప్రయత్నం చేస్తే ఆగస్టులో కూడా వీరు 20వ తారీఖు ప్రయత్నం చేయాలి. 20వ తారీఖు తర్వాతనే ఆగస్టులో ప్రయత్నం చేస్తే డిసెంబర్ లోపు వీరు విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం అదృష్టం అయితే ఖచ్చితంగా ఉన్నాయి వీరికి. ఎలాంటి వాటిలోనూ వీరు వెళ్ళవచ్చు. అయితే వీరికి మరొకటి ఏంటంటే కనుక వీరు ఆర్థిక సమస్యలు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక ఆ అప్పులు వసూలు అయ్యేదానికి వీరు ఆ పౌర్ణమి తర్వాత ప్రయత్నం చేస్తే జూలైలో వచ్చేటువంటి పౌర్ణమి 12వ తారీఖు వస్తుంది. ఆ తర్వాత ప్రయత్నం చేస్తే వీరికి డబ్బులు కూడా వస్తాయి. అప్పులు ఇచ్చి ఉండి రావాలనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్తోత్రం వీరు చదువుకుని పారాయణం చేసుకుంటే ప్రతిరోజు కూడా అప్పులు అనేది వసూలవుతాయి, ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి. ఇకపోతే విదేశాలకి రానున్నటువంటి మాసంలో వెళ్ళాలి ప్రయత్నం చేయాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఏదైనా వెంకటేశ్వర స్వామి వారికి ఆ నామం పెట్టుకోవడం ప్రతిరోజు, లేదా వెంకటేశ్వర స్వామి వారికి నామం గోవింద నామాలు ఉచ్చారణ చేసుకోవడం ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటే వీరికి విదేశీయానం అనేది త్వరగా అయ్యేలాగా ఉంటుంది. ఇకపోతే వీరికి గరుత్మంతుని యొక్క రూపు అడిగితే ఇస్తారు. వెండిలో చేయించుకోవాలి, అది పంచలోకాలు పనికిరాదు. వెండిలో గరుత్మంతుని యొక్క రూపు వేసుకుంటే కనుక వీరికి ఏదైనా శుక్రవారం రోజున ధరించుకోవాలి. ఇది జూలై మాసంలోనే చేసుకోవాలి. రూపులు కావాలంటే కూడా మన దగ్గర దొరుకుతాయి. అవి ముందుగానే మనకు వారం రోజులు ముందే చెప్తే మనకు తెప్పిస్తాము, లేదంటే చేపిస్తాము. అయితే ఈ రూపు కనుక వీరు ధరించినట్టయితే ఆర్థిక స్థితిగతి, ఆలోచన విధానం, పై స్థాయికి వెళ్ళగల కెపాబిలిటీ, అలానే విదేశాలకు వెళ్ళడానికి ముందు అంజిగా మొదటి అడుగు అనేది వేయడం, ఇవన్నీ కూడా వీరికి కలిసి వచ్చేయడం అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరికి నరదిష్టి నరఘోష కూడా కొంతమేర వీరికి తగ్గుముఖం పడతాయి. ఇకపోతే వీరికి కన్యారాశి వారికి ముఖ్యమైనటువంటిది విషయం రాజకీయ రంగం, సినీ రంగం. ఈ రెండిట్లోనూ అడుగు పెట్టాలనుకుంటే కనుక జూలై 15వ తారీఖు తర్వాత రవి భగవానుడు మారతారు. రవి భగవానుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత వీరు కనుక అలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేసి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి వెళ్ళగలటువంటి కెపాబిలిటీ వీరికి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏ స్థాయిలో ఉన్నటువంటి లీడర్షిప్కైనా వీరు వెళ్ళేదానికి ఆస్కారం కనబడుతోంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంది. పంట పొలాలు పండించే రైతే రాజు అనే నినాదంతో వీరు పంట పొలాలు కూడా పండించేదానికి అదృష్టం ఉంటుంది. ఇకపోతే వీరికి రాజకీయ రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఏదైనా రైతులుగా పంట భూమి వేసుకోవాలనుకున్నా వీరందరికీ కూడా ఏ రంగంలో ఉన్నా ముందు అంజులో బాగుండాలి, ఏ రంగంలో ఉన్న పై స్థాయికి వెళ్ళాలనుకుంటే కనుక దీనికి వీరికి సెంటు బాటిల్ ఒకటి ఉంటుంది. గురువు రవి ఈ రెండు సంబంధించినటువంటి ఒక తైలంతో చేసినటువంటి సెంటు, ఆ సెంటు బాటిల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అది మనకి ఇలా ఉంటుంది, చూడటానికి సెంటు బాటిల్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది వారికి సరసమైనటువంటి ధరల్లోనే మన దగ్గర లభిస్తుంది. కాబట్టి ఈ సెంటు బాటిల్ ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర ఉంటుంది. కాబట్టి మన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఈ సెంటు బాటిల్ కూడా మనం వారికి అందజేయడం అనేది ఎక్కడి వరకైనా మనం పంపించేదానికి కూడా సదువుగా అందరూ రెడీగా ఉంటుంది. ఆ వీర ప్రయత్నం చేసుకోవచ్చు. కన్యారాశి వారికి అదృష్టం అలా వరుస్తుంది. కాబట్టి ఇకపోతే కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో అన్ని రకాలుగా బాగుండాలి. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా బాగుండాలి. కాబట్టి వీరికి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటంటే కనుక ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు శనివారం, మంగళవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ వారం మొత్తం, ఈ మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరికి నెంబర్ 4, 8 ఈ 2 నెంబర్ వీరికి అదృష్ట శాస్త్రం, అదృష్టం కూడా వీరికి బాగుంటుంది ఈ మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరికి కలర్
బ్లాక్ అండ్ వైట్ కలర్ అండ్ మనకి ఒకప్పుడు ఫుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చేవి. అలానే వీరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక కొన్ని చూసుకుంటే మనకి పాత వంశీ మూవీస్ ఉంటాయి, దాంట్లో ఒకటే కలర్ బ్యానీలో ఉంటాయి అనమాట. సో అలానే వీరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారం అని చెప్పొచ్చు. వీరికి నరదిష్టి కూడా కొంతమేర ఈ బ్లాక్ వేయడంతో నరదిష్టి కూడా తగ్గుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే మనకి ఆరావళి అంటే నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో లేదు, ఆరావళి కాటుక అని ఉంటుంది, కాటుక మీద ఆరావళి అని ఉంటుంది. ఈ ఆరావళి కాటుక అనేది ఏంటి అంటే కనుక ఈ కాటుక పెట్టుకోవడంతో ద్వాదశ రాశులు ఎవరైనా సరే ఈ కాటుక ధరించడంతో వారికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవి కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ కాటుక కూడా మన దగ్గర సరసమైన ధరల్లోనే అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి ఆ మేర ద్వాదశ రాశులు ఎవరైనా సరే మనకి స్క్రీన్ మీద కనిపించిన నంబర్తో చేసుకొని వీరు చేసుకోవచ్చు. అలానే వీరికి కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ మాసం మొత్తం కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, కన్యారాశి వారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక పటిక ఒక 100 గ్రాములు తీసుకొని, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, ఇలాచీలు ఒక 2 ఇవి ప్రతిరోజు చేయాలి. ఇవి తీసుకొని ఒక చిన్న పటిక ముక్క తీసుకొని, అలానే తెల్ల ఆవాలు ఒక చిటికెడు, అలానే చిటికేస్తూ కాదు, చిటికెడు అంటే ఒక స్పూన్ సుమారుగా తీసుకొని ఈ 2 ఇలాచీలు ఏ సైజులో ఉన్నా పర్వాలా, మేము అవసరం లేదు, దాంట్లో ఏ సైజులో ఉన్న ఇలాచీలు తీసుకొని వారికి వారే కళ్ళకి కళ్ళ చుట్టూతా కళ్ళకి వచ్చేలాగా ఈ కళ్ళ ముందుకు రావాలి. ఇలా క్లాక్ వైజ్గా 7 టైమ్స్ దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయడం కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి. ఇలా వేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇకపోతే వీరు వారం చేసుకోవాల్సిన రెమెడీ, కన్యారాశి వారు స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను ఎవరైతే ఎంతైతే వెయిట్ ఉన్నారో, ఇప్పుడు 50 కిలోలు ఉంటే 10 కిలోలు, 60 కిలోలు ఉంటే 6 కిలోలు, 10% మనం ఉన్నటువంటి వెయిట్కి 10% వీరు ఏదైనా వెజిటేబుల్స్ కొనేసి ఆవులకు తినిపించాలి. ఈ మాసం మొత్తంలో ఏదైనా గురువారం బుధవారం రోజున ఏ సమయంలోనే చేయవచ్చు. ఏ ఆవుకైనా సరే తినిపించవచ్చు. రోడ్డు మీదకి వెళ్ళి ఆవు తినిపించవచ్చా, గోశాలలో ఉండే ఆవుకు తినిపించాలని ఏం లేదు. ఆహారం పెట్టడం ఆవుకి మన ధర్మం, ఏ ఆవుకైనా తినిపించవచ్చు. ఇలా చేయడం ద్వారా మంచి జరిగేదానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నారు, అక్కడ చేయడం అవ్వకపోతే వారి పేరు మీద ఇక్కడ ఎవరైనా చేయొచ్చు. ఇది కూడా వీరికి సానుకూలమైనటువంటి పరిస్థితి. అలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే ఈ మాసం మొత్తం కూడా సరిపోతుంది. ఏదైనా విష్ణు ఆలయంలో నిమ్మకాయ పులిహోర సమర్పించాలి నైవేద్యంగా. 1 కిలో బియ్యం పులిహోరని నైవేద్యంగా సమర్పించుకోవాలి. దీని ద్వారా కూడా వీరికి జాబులో వెసులుబాట్లు అన్ని రకాలుగా బాగుంటుంది. ఇకపోతే వీరికి గ్రహాలని సానుకూలంగా ఉండేందుకు వీరికి ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కన్యారాశి వారు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్ 9849431431. ఈ నెంబర్ని వీరు ప్రతిరోజు కూడా 220 టైమ్స్ పారాయణం చేసినట్టయితే కనుక వీరికి అన్ని రకాల దారిద్ర్యాలు తొలగిపోయేసి అదృష్టాలు అనేది వీరి వశమవుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నించాలి. చేతిలో పాల గ్లాస్ పెట్టుకోవాలి, దాంట్లో తేనె వేసుకోవాలి. వేసుకున్నటువంటి తేనె వేసుకున్న తర్వాత చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పారాయణం చేసుకొని అవి స్వీకరించాలి. దాని ద్వారా వీరికి ఉన్నటువంటి ఏ రోజు దృష్టి ఆ రోజే తొలగిపోతుంది. వీరికి అన్ని రకాల అదృష్టాలు అయితే ఖచ్చితంగా వచ్చేలా ఉంటాయి. కాబట్టి కన్యారాశి వారు నేను చెప్పినటువంటి రెమెడీలు ఏ ఒక్కటి చేసినా ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం అవకాశం వీరికి ఉంటుంది. జూలై మాసంలో ఓవరాల్గా కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.